హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఓజీ ట్రైలర్ డిస్కషన్ చేద్దాం. ఇంకా ఇప్పటికీ ట్రైలర్ రిలీజ్ చేయలేదు. నిన్న మార్నింగ్ 10 o'clock అయితే డేట్ రిలీజ్ చేస్తామని ఇప్పటికీ రిలీజ్ చేయలేదంటే మరి ఏటో నాకేం అర్థం కావట్లేదు. ఇంత మరీ ఫ్యాన్స్ ఎలా కనబడుతున్నారో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద మూవీ పెట్టుకొని ఇంత హైప్ పెట్టుకొని ఇంకా 2 days ఉంది సినిమా రిలీజ్ కి, 3 days అయినా ఇప్పటికీ వచ్చి ట్రైలర్ రిలీజ్ చేయలేదు. ఇంకా ఆఖరికి ట్రైలర్ కూడా ఇంకా పైరసీలో చూడాల్సిన పని వచ్చింది. ఇంకేం మాట్లాడతాం నాకేం అర్థం కావట్లేదు. లాస్ట్ కి ఇంకా ఆల్రెడీ పైరసీలో చూసా ట్రైలర్. ఇంకా వెయిట్ చేసా చూడకూడదు అనుకుని ఎంత ట్రై చేసా కానీ నేను నైట్ నుంచి అవ్వలేదు. ఇంకా పైరసీలో చూసాను నేను కూడా ఒక 10-20 times చూసుంటాను. ఆ పైరసీ లీక్డ్ వర్షన్ చూస్తేనే ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు మామూలుగా లేదు అసలు ట్రైలర్. ఆ పవన్ కళ్యాణ్ స్వాగ్, వైలెన్స్, ఇంకా గన్స్ తో ఫుల్. అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి అంత వైలెన్స్ చేసినట్టు ఇప్పుడు చూసుండం, ఏ సినిమాలోనే చూసుండం. ఆ స్వాగ్ కూడా ఏకంగా మనకు ఖుషి స్వాగ్ అలా కనబడుతుంది, నార్మల్ గా లేదు. ట్రైలర్ అయితే బాగా కట్ చేశారు, సుజిత్ బాగా ట్రైల్ చేశాడు. ఇంకా మ్యూజిక్ విజయానికి వస్తే మామూలుగా లేదు. మ్యూజిక్ అయితే తమ్మ అయితే శివతాండవం చేసినట్టే కొట్టాడు. ఇంకా నిన్న జరిగిన ఓజీ కాన్సర్ట్ లో అయితే పవన్ కళ్యాణ్ స్వాగ్ చూడొచ్చు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని అలా చూడడం. ఒక ఎప్పుడు నార్మల్ గా ప్లెయిన్ గా వస్తారు, కానీ ఈసారి మాత్రం ఫుల్ బ్లాక్ ఒక కాస్ట్యూమ్ వేసుకొని సేమ్ కాస్ట్యూమ్ తో వచ్చారు. ఒక స్వాడ్ తో ఎంట్రీ ఇచ్చారు, మామూలుగా లేదు అదైతే. అది కాక నిన్న జరిగిన ఓజీ కాన్సర్ట్ లో కూడా పాటలు కూడా పాడారు. ఓ వసి పాట కూడా పాడారు. ఇంకా నిన్న కూడా అసలు ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ బలవంతం పైన ఫ్యాన్స్ ఖచ్చితంగా చూపించాలి, ఒక షార్ట్ 2 shots లేకపోయినా పర్లేదు ఖచ్చితంగా రిలీజ్ చేయండి అని పెడితే అప్పుడు రిలీజ్ చేశారు, లేకపోతే అది కూడా రిలీజ్ చేసి ఉండరు. ఇంకా అసలు ఓజీ కాన్సెప్ట్ బాగా ప్లాన్ చేశారు. వర్షం వల్ల దేని వల్ల అసలు ఏమీ జరగలేదు, అసలు ఏం జరగలేదు. వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మాట్లాడి వెళ్ళిపోయారు, దానికి మించి ఇంకేం లేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో బాబు ట్రైలర్. ట్రైలర్ కూడా పైరసీలో చూసుకోవాల్సి చేస్తున్నారు, నాకేం అర్థం కాలే. నేనైతే ఎగర్లీ వెయిటింగ్ భయ్యా. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను. ట్రైలర్ అయితే మామూలుగా లేదు. ఇంకా ఏముంది, ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా పర్లేదు, ఇన్ని రోజులు ఆగి ఇంకో 3 days ఆగితే ఏకంగా మూవీ చూడొచ్చు. ఇంకా ఇంకేం చేయలేము. ఎన్ని చెప్పినా కొన్ని అంతే మారవన్నట్టు డివి వాళ్ళు ఎన్ని చేసినా అంతే. మరి నిన్న మార్నింగ్ 10 o'clock టీటేసి ఇప్పటికే వదలకపోతే ఇంకేటో ఫ్యాన్స్ ఎలా కనబడుతున్నారో ఏం అర్థం కావట్లేదు. ఇంకా ట్రైలర్ అయితే మామూలుగా లేదు భయ్యా. బాగా చేశారు, బాగా కట్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ వైలెన్స్ అయితే మామూలుగా లేదు, ఖచ్చితంగా చూడాల్సింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికొచ్చి అలా చూసుండం. దసరాకి సరైన బొమ్మ రాకపోతుంది. ఇంకా చూడాలి ఎలాగుంటుంది. ఆ మూవీ అయితే బాగానే ఉంటది, సింపుల్ లైన్ లాగా ఉంది, రివెంజ్ స్టోరీ లాగా ఉంది. కానీ స్టోరీ మాత్రం పవన్ కళ్యాణ్ చూపించడం మాత్రం బాగా చూపించారు. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, ట్రైలర్ రిలీజ్ అయ్యాక బ్రేక్ డౌన్ కావాలి, స్టోరీ ఎలాగుంటుందని కావాలనుకుంటే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి. పార్ట్ 2 అనో లేకపోతే ఏదో ఒకటి స్టోరీ కావాలని. దాన్ని బట్టి నేను ఇంకో వీడియో చేస్తాను, ట్రైలర్ ఏకంగా రిలీజ్ అయ్యాక ఇంకా మంచి క్వాలిటీగా చూసాక. ఇప్పటికీ చూసా కానీ నార్మల్ పైరసీ లీక్డ్ వర్షన్ అది అంత క్లారిటీ లేదు. ఒకసారి రిలీజ్ చేస్తే ట్రైలర్ తర్వాత మాట్లాడొచ్చు మిగతాదంతా.